శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. జూన్ 25న తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం కాబోతున్నాయి. కర్ణాటక ఏపీ సీఎంల చేతుల మీదుగా ఇది ప్రారంభం కానున్నాయి. 2024 ఆగస్టు 10న కొట్టుకుపోయినటువంటి 19వ నెంబర్ క్రస్ట్ గేట్ చైన్ ఆ నేపథ్యంలో కొత్త గేట్ ను కూడా అమర్చారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు బృందం సూచన మేరకు సిడబ్ల్యూసి, ఎన్డీఎస్ఏ, బజాజ్ కమిటీల అధ్యయనం తర్వాత మొత్తం అక్కడ ఉన్నటువంటి 33 గేట్లను పూర్తిగా మార్చాలని సలహా ఇచ్చినటువంటి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మార్చేసింది. మరో 50 ఏళ్ల వరకు ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం అది చెప్పినటువంటి మాట. ఎందుకంటే అప్పటికే 70 ఏళ్లు పూర్తయింది. మనం విజువల్లో చూస్తున్నాం. ఆగస్టు 10, 2024న 19వ గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయానికి 70 ఏళ్లు పూర్తయింది ఆ డ్యామ్ కట్టి. అప్పటికే గేట్లు పాత పడిపోవడం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి అక్కడక్కడ మరమ్మతులు ఉన్నాయనేటువంటి సమాచారం కూడా అధికారులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గేటు తెగిపోవడంతో ఆ ఒక్క గేటే కాదు, మొత్తం 33 గేట్లు కూడా మార్చాలని కన్నయ్య నాయుడు బృందం ఇచ్చినటువంటి సూచన మేరకు కర్ణాటక ప్రభుత్వం మొత్తం 33 గేట్లను కూడా మార్చేసింది. అయితే 55 కోట్ల రూపాయల వ్యయంతో డ్యామ్ గేట్లకైతే మరమ్మతులు జరిగాయి. గేట్ల ఓపెనింగ్ రావాలంటూ సీఎం చంద్రబాబును కన్నడ మంత్రి బోసరాజు ఆహ్వానించారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణలో లక్షల ఎకరాలకు ఈ తుంగభద్ర డ్యామ్ గుండా సాగునీరు అయితే విడుదలవుతోంది. వందల గ్రామాల దాహార్తిని కూడా తుంగభద్ర నది తీరుస్తోంది. అప్పుడు ఆగస్టు 10, 2024 గేటు కొట్టుకుపోయినప్పుడు దాదాపుగా 10 లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోయిందనేటువంటి ఒక అంచనా వేశారు. కానీ దాని తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ గా మరమ్మత్తు చర్యలు అయితే చేపట్టాలనేటువంటి సూచన కన్నయ్య నాయుడు బృందం ఇమ్మీడియట్ గా కూడా ఒక వారం రోజుల్లోనే ఒక గేటునైతే ఏర్పాటు చేసింది. తదనంతరం తరువాతి కాలంలో మిగతా గేట్లకు కూడా ముప్పు పొంచి ఉందనేటువంటి ఒక సూచన మేరకు 33 గేట్లు మారిస్తే ఒక 50 సంవత్సరాల పాటు చాలా స్ట్రాంగ్ గా స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. డ్యాముకు సంబంధించి నీటిని అంటే వృధాగా వెళ్ళేటువంటి నీటిని అరికట్టవచ్చు. ఇది కన్నయ్య నాయుడు బృందం ఆ రోజు చేసినటువంటి సూచన. అప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతు కింద 19వ గేట్, మనం యూటీవీ స్క్రీన్ మీద పర్టికులర్ గా చూస్తున్నాం. గేట్ నెంబర్ 4, గేట్ నెంబర్ 11 అప్పుడు అది లీకేజీకి గురైనటువంటి పరిస్థితి ఉంది. 19వ నెంబర్ గేట్ కంప్లీట్ గా కూడా దీనికి సంబంధించి డ్యామేజ్ అయిపోయింది. మనం ఆ సర్కిల్లో చూస్తున్నాము. డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో దాదాపుగా అప్పటికప్పుడు 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోయింది. ఈ వారం రోజుల వ్యవధిలో దాదాపుగా ఒక 5 నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోయిందనేటువంటి ఒక అంచనా కూడా అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది ఒకసారి ఆ అంశాలకు సంబంధించి కూడా పరిశీలిద్దాం. కేంద్ర జలసంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అలాగే ఏకే బజాజ్ కమిటీ సభ్యులు డ్యామ్ ను పరిశీలించిన తర్వాత డ్యామ్ నిర్మించి అప్పటికే 70 ఏళ్లు దాటింది. మరమ్మతుల కార్యక్రమానికి సంబంధించి పర్టికులర్ గా గేట్ల నుంచి ప్రారంభించాలి. సరే, ఇతరత్ర రిపేర్ల సంగతి పక్కన పెడితే ముందుగా వాళ్ళు ఐడెంటిఫై చేసింది గేట్లు పాతపడ్డాయి, గేట్లు కొట్టుకుని పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ ఒక్క గేట్ తోనే ఆగదు, మిగతా కూడా అవసరం ఉంది. కాబట్టి ఆ 33 గేట్లని మార్చాలని సూచించినటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా దానికి సంబంధించి అప్పుడే ఎస్టిమేషన్ వేశారు. ఎంత ఖర్చు అవుతుందంటే ఒక 50 నుంచి 60 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట. నిపుణుల సలహా మేరకు దీనికి సంబంధించి పక్కాగా ఒక బృందం 33 గేట్లను కూడా ఒక 55 కోట్ల రూపాయల వ్యయంతో కర్ణాటక ప్రభుత్వం అమర్చింది. అంటే దీనికి సంబంధించి పర్టికులర్ గా చూస్తే ఈ వ్యయాన్ని 64-36 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పంచుకున్నాయి. అంటే తుంగభద్ర నది గుండా వెళ్లేటువంటి ఆ నీటి వాడకం కర్ణాటక దాదాపుగా 60% పైగా వాడుకుంటుందనేది, అలాగే ఆంధ్రకు సంబంధించి 31%, తెలంగాణకు సంబంధించి ఒక 4% వాడుకుంటున్నాయి. అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నీటి వినియోగానికి సంబంధించి ఆ తుంగభద్ర ప్రాజెక్టులో నీటి వినియోగం ఈ 2 రాష్ట్రాలు మేజర్ గా పంచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చి 64-36 నిష్పత్తులు అయితే అప్పుడు ఆ డ్యామ్ కి సంబంధించినటువంటి ఖర్చును కూడా పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నిపుణుల సూచనల మేరకు 24 డిసెంబర్ 2025 నుండి ఏప్రిల్ 25, 2026 మధ్య రికార్డు స్థాయిలో 123 రోజుల్లోనే పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమరిక పనులను కూడా పూర్తి చేశారు. మే 2026లో
కొత్త గేట్లకు ట్రయల్ రన్స్ కూడా విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఎటకేలకు జూన్ 25న ఓపెన్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి నీటి నిష్పత్తి, నీటి వాటాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఇక్కడ చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 33 గేట్లకు కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏదైనా వరద సడన్ గా సంభవిస్తే ఒక్క గేటుతోనే కాదు 33 గేట్లు కూడా కొట్టుకొని పోతే అసలు తుంగభద్ర నదిలో నీరు నిలిచేటువంటి పరిస్థితి ఉండదు. తెలంగాణ అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు మేజర్గా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అసలు తుంగభద్ర నేపథ్యం కావచ్చు, నీటి వినియోగానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ మరియు తుంగభద్ర బోర్డు కేటాయింపుల ప్రకారం తుంగభద్ర డ్యాంలోని నికర జలాలను అంటే మొత్తం కేటాయింపు సుమారు 230 టీఎంసీలు ఉండేటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య దాదాపు 65-35 నిష్పత్తిలో పంపిణీ చేయడం కూడా అప్పట్లో జరిగింది. సో అందువల్ల ప్రాధాన్యం సంతరించుకుంది, ఇరు రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉంది అనేటువంటి మాట. లబ్ధి పొందేటువంటి జిల్లాలను కూడా మనం చూస్తే ఇటు తుంగభద్ర డ్యాం ప్రధానంగా 3 రాష్ట్రాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు మరియు తాగునీరు అందిస్తూ ఒక జీవనాడిగానే ఉందని చెప్పాలి. ఇటు తెలంగాణ కూడా నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి జిల్లాల పరిధి అది. రాయలసీమ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇటు సాగునీరు, తాగునీరుకు సంబంధించి కూడా ప్రధాన వనరుగా ఉన్నటువంటి ఆ డ్యాము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో గేట్ల చైన్ దెబ్బతిని దాదాపుగా ఒక గేటుతో పోయేది 33 గేట్ల వరకు కూడా ఇబ్బంది అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ఏదైతే ఆ వింటర్ సీజన్ నుంచి తిరిగి మళ్ళీ వర్షాలు కురిసేటువంటి ఈ చిన్న గ్యాప్లో ఆ 33 గేట్లని అంటే రికార్డు స్థాయిలోనే మొత్తం 33 గేట్ల మరమ్మతు చేయడం కూడా ఒక రికార్డుగా కూడా చెప్తూ ఉన్నారు. అధికారుల సమన్వయం కావచ్చు, వారి నిబద్ధత మొత్తం కంప్లీట్ గా ప్రాజెక్ట్ మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ 33 గేట్ల మరమ్మతు కంప్లీట్ అయింది. ఇప్పుడు 50 ఏళ్ల పాటు అది సెక్యూర్ గా ఉంటుంది. ఏ గేటు కొట్టుకొని పోవడం కానీ లేకపోతే ఇతరత్ర రిపేర్లు రావడం కానీ దాంట్లో జరిగేటువంటి పరిస్థితి లేదు. సో కర్ణాటక మంత్రి ఆహ్వానించారు, డెఫినెట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తారని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తోంది. జూన్ 25న ఈ గేట్లకు సంబంధించి విజయవంతంగా ఓపెన్ చేయనున్నారు.